గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో 7th క్లాస్ అడవులు లెసన్ ఫారెస్ట్ లెసన్ నుంచి పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1 ఆల్రెడీ 40 బిట్స్ కంప్లీట్ చేశాము. సో పార్ట్ 2 బిట్ నెంబర్ 1, ముళ్ళ అడవుల్లో పెరిగే మొక్కలను గుర్తించండి. ఆప్షన్ ఏ అకేషియా, బ్రహ్మజముడు, క్యాక్టోస్, బాబుల్. ఆప్షన్ బి నాగజముడు, తుమ్మ. ఆప్షన్ సి ఏ మరియు బి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి. అకేషియా, బ్రహ్మజముడు, క్యాక్టస్, బాబుల్, నాగజముడు, తుమ్మ ఇవన్నీ కూడా ముళ్ళ అడవులలో పెరిగే మొక్కలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా 2 ఆప్షన్స్లో అకేషియా, బ్రహ్మజముడు, ఆప్షన్ సి వచ్చేసి తుమ్మ, ఆప్షన్ డి ఏ బి మాత్రమే సరైనవి అని ఇచ్చినప్పుడు మనము ఏ బినే చూస్ చేసుకోవాలి. అక్కడ సి కరెక్ట్ అయినప్పటికీ మనకి ఏ బి అని ఇచ్చాడు కదా, సో అది విషయం అన్నమాట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్రింది వాటిలో మడ అడవులకు గల మరొక పేరును గుర్తించండి. ఆప్షన్ ఏ తీర ప్రాంత అడవులు, ఆప్షన్ బి చిత్తడి అడవులు, ఆప్షన్ సి ఏ మరియు బి. మడ అడవులను తీర ప్రాంత అడవులు మరియు చిత్తడి అడవులు అని పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. ఆల్మోస్ట్ టెట్ అండ్ డిఎస్సిలో ఏది కాదు, ఏ మాత్రమే సరి అయినది, బి మాత్రమే సరి అయినది, పై రెండు సరి అయినవి, ఏ మరియు బి రెండు సరి అయినవి, ఏ మరియు బి రెండు సరి అయినవి కావు, ఇలాంటి ఆప్షన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో అది మాత్రం నీట్గా క్లియర్గా చెక్ చేసుకోవాలి మై డియర్ ఆస్పిరెంట్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 43, ఏ రాష్ట్రంలో మడ అడవులు విస్తారంగా విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. మడ అడవులు విస్తరించి ఉన్నది ఎక్కడ? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ మడ అడవులు. క్వశ్చన్ నెంబర్ 44, చల్లని శీతోష్ణ స్థితి ఉన్న ప్రాంతాల్లో ఏ అడవులు ఉంటాయి? ఆప్షన్ ఏ సతత హరిత, ఆప్షన్ బి ఆకురాల్చు, ఆప్షన్ సి పర్వత ప్రాంత అడవులు. చల్లని శీతోష్ణ స్థితి ఉన్న ప్రాంతాల్లో పెరిగే అడవులను గుర్తించండి. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. డోంట్ వాచ్ ద వీడియో ప్యాసివ్, బీ వాచ్ ఆన్ ది వీడియో యాక్టివ్. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ యూ కెన్ కమెంట్ ఇట్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పర్వత ప్రాంత అడవుల్లో చల్లని శీతోష్ణ స్థితి గల అడవులు పెరుగుతాయి. క్వశ్చన్ నెంబర్ 45, పర్వత ప్రాంత అడవుల్లో కనిపించే వృక్ష జాతులు ఏవి? ఆప్షన్ ఏ స్పూస్, ఫర్, ఫైన్, దేవదారు, ఆప్షన్ బి సిల్వర్ ఫర్, ఆప్షన్ సి ఏ మరియు బి. పర్వత ప్రాంత అడవుల్లో కనిపించే వృక్ష జాతులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. క్వశ్చన్ నంబర్ 46, భారతదేశంలో ఎంత విస్తీర్ణం మేర భూమి అడవుల చేత కప్పబడి ఉంది? ఆప్షన్ ఏ 7,07,260 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ బి 8,07,276 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ సి 2,12,218 చదరపు కిలోమీటర్లు. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. If you know the answer, please comment to me. Answer is option B 8,07,276 చదరపు కిలోమీటర్లు భారతదేశంలో మొత్తం అడవుల విస్తీర్ణం. ఆప్షన్ బి. మొత్తం భూభాగంలో ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత? ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 10. మొత్తం భూభాగ విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం అంటే అడవులు ఎంత శాతం వరకు భారతదేశాన్ని విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ 10%. జాతీయ అటవీ విధానాన్ని భారతదేశం చేసిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1953, ఆప్షన్ బి 1955, ఆప్షన్ సి 1952. అటవీ విధాన చట్టం అమలు చేసిన సంవత్సరం ఆప్షన్ సి 1952. జాతీయ అటవీ విధానం 1952. క్వశ్చన్ నెంబర్ 49, 1952 అటవీ విధానం ప్రకారం కొండ ప్రాంతాల్లో ఎంత శాతం అడవులు విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ ఏ 75%, ఆప్షన్ బి 60%, ఆప్షన్ సి 45%.
5 seconds టైం ఇస్తున్నాను. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 60%. 1952 అటవీ విధానం ప్రకారం కొండ ప్రాంతాల్లో ఉండే అడవులు 60%. క్వశ్చన్ నెంబర్ 50. 1952 అటవీ విధానం ప్రకారం మైదాన ప్రాంతాల్లో ఎంత శాతం అడవులు విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ ఏ 23, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 20. అదే కొండ ప్రాంతాల్లో అయితే 60%, మరి మైదాన ప్రాంతాలలో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 20%. మైదాన ప్రాంతాలు 20%, కొండ ప్రాంతాలు 60%. 1952 అటవీ విధానం. అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి హర్యానా. దిస్ ఈజ్ లాస్ట్ టెట్ బిట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగినటువంటి ఏకైక రాష్ట్రం. అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన రెండవ రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. మొదటిది మధ్యప్రదేశ్, రెండవది అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రెండవది అరుణాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నంబర్ 54. భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్ అడవుల విస్తీర్ణం ఎంత? ఆప్షన్ ఏ 38,963 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ బి 37,392, ఆప్షన్ సి ఏ మరియు బి. వీటిలో ఆప్షన్ సి అయితే ఎలిమినేట్ చేసేయండి. ఎందుకు అనంటే ఇక్కడ ఏబి ఇట్లా డిజిట్స్ నంబరింగ్ ఇచ్చినప్పుడు రెండు కూడా ఆన్సర్ అయితే అస్సలు ఉండవు. సో అది ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఏబి రెండు సరి అయినవి, ఏబి రెండు సరి కానివి అలాంటి ఆప్షన్స్ని అయితే మీరు చూస్ చేసుకోకండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 37,392 చదరపు కిలోమీటర్స్. 2019 భారత జాతీయ అటవీ నివేదిక ప్రకారం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో, మన ఆంధ్రప్రదేశ్లో ఏపీలో 37,392 చదరపు కిలోమీటర్ల వరకు అటవీ ప్రాంతం అనేది విస్తరించి ఉంది. నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి మై డియర్ ఆస్పిరెంట్స్ వీలైతే. ఎందుకంటే నోట్స్ రాసుకోవడం వల్ల మీకు యూజ్ ఏంటంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళే ఒక 1 వీక్ ముందు మీరు రివిజన్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. ఛానల్ చూసేంత టైం లేకపోయినా బిఫోర్ ది ఎగ్జామ్ ఫాస్ట్గా మీరు ఆల్రెడీ ఛానల్లో చూసుంటారు కాబట్టి ఆ బిట్స్ని రివైజ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. నోట్స్ ప్రిపేర్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అత్యధిక అటవీ ప్రాంతం ఉంది? ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి కృష్ణా, ఆప్షన్ సి వైఎస్ఆర్ కడప. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో? ఆంధ్రప్రదేశ్ మొత్తం 37,392 చదరపు కిలోమీటర్లు. అందులో అత్యధికంగా ఉన్నది వైఎస్ఆర్ కడప. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్వశ్చన్ నంబర్ 53. భారతదేశం ఉత్తరం నుండి దక్షిణానికి మధ్య దూరం ఎంత? ఆప్షన్ ఏ 3,214 కిలోమీటర్స్, ఆప్షన్ బి 4,516 కిలోమీటర్స్, ఆప్షన్ సి 2,438 కిలోమీటర్స్. ఉత్తరం నుండి దక్షిణానికి మధ్య దూరం ఎంత? Guess the answer, my dear aspirants. Answer is option A 3,214 kilometers. ఉత్తరం నుండి దక్షిణానికి 3,214 కిలోమీటర్ల దూరం కలిగి ఉంది. క్వశ్చన్ నెంబర్ 56. సాంద్రత పరంగా ఏ జిల్లా అటవీ విస్తీర్ణంలో చివరి స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ కర్నూలు, ఆప్షన్ బి నెల్లూరు, ఆప్షన్ సి కృష్ణా. మొదటి స్థానం వచ్చేసి వైఎస్ఆర్ కడప ఆంధ్రప్రదేశ్లో, చివరి స్థానం కృష్ణా జిల్లా. ఆప్షన్ సి. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అటవీ ప్రాంతాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఎర్రమల, ఆప్షన్ బి శేషాచలం, ఆప్షన్ సి నల్లమల. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అటవీ ప్రాంతం మనందరికీ తెలిసిందే. అండ్ మనం ఎవ్రీ ఇయర్ శ్రీశైలం మల్లికార్జున్ని దర్శించుకోవడానికి శివరాత్రి టైంలో వెళ్తుంటాంగా. సో మనం క్రాస్ చేసి వెళ్ళేది నల్లమల ఫారెస్ట్. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అటవీ ప్రాంతం నల్లమల. శేషాచలం చిత్తూరు డిస్టిక్, తిరుమల తిరుపతి. ఎర్రమల ఎక్కడ ఉన్నాయో మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 59. ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ అడవుల రకాలను గుర్తించండి. ఆప్షన్ ఏ తేమతో కూడిన ఆకురాల్చు అడవులు, ఆప్షన్ బి పొడి ఆకురాల్చు అడవులు, ఆప్షన్ సి పొద, ముల్ల మరియు మడ అడవులు, ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవి.
ఆల్మోస్ట్ ఆన్సర్ ఈజ్ ఇన్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ డి. పైన ఉన్నవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో అడవుల రకాలు. తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, పొడి, పొద, ముల్ల, మడ అడవులు, ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. 120 నుండి 200 సెంటీమీటర్స్ వర్షపాతం గల ప్రాంతాల్లో ఏ అడవులు పెరుగుతాయి? ఆప్షన్ ఏ పొడి, ఆప్షన్ బి పొద, ఆప్షన్ సి తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. 120 to 200 సెంటీమీటర్స్ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరిగే అడవులను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. తేమతో కూడిన ఆకురాల్చే అడవులు ఎన్ని సెంటీమీటర్స్ వర్షపాతం గల ప్రాంతాలలో పెరుగుతాయి? 125 నుంచి 200, 75 నుండి 100 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో ఏ అడవులు పెరుగుతాయి? ఆప్షన్ ఏ చిట్టడవులు, ఆప్షన్ బి ఆకురాల్చే అడవులు, ఆప్షన్ సి ముళ్ళ అడవులు. 125 నుంచి 200 సెంటీమీటర్స్ తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. 75 to 100 సెంటీమీటర్స్ ఆకురాల్చే అడవులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఎర్రచందనం ఎక్కువగా ఏ జిల్లాలోని అడవులలో లభిస్తుంది? ఆప్షన్ ఏ కడప, చిత్తూరు, ఆప్షన్ బి కర్నూలు, ఆప్షన్ సి అనంతపూర్. ఎర్రచందనం ఎక్కువగా లభించేటటువంటి జిల్లాలను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కడప మరియు చిత్తూరు. కడప, చిత్తూరులో ఎర్రచందనం ఎక్కువగా దొరుకుతుంది. చిత్తూరు శేషాచలం అడవులు ఎర్రచందనం. క్వశ్చన్ నెంబర్ 64. చిట్టడవుల్లో పెరిగే చెట్లను గుర్తించండి. ఆప్షన్ ఏ తుమ్మ, బురుగు, ఆప్షన్ బి రేగు, చందనం, వేప, ఆప్షన్ సి ఏ మరియు బి. చిట్టడవుల్లో ఏ చెట్లు పెరుగుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. తుమ్మ, బురుగు, రేగు, చందనం, వేప, ఇవన్నీ ఏ అడవుల్లో లభిస్తాయి? చిట్టడవుల్లో. 75 సెంటీమీటర్స్ కంటే తక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాల్లో ఏ అడవులు పెరుగుతాయి? ఆప్షన్ ఏ సతత హరిత అడవులు, ఆప్షన్ బి చిట్టడవులు, ఆప్షన్ సి ముళ్ళ అడవులు. ముళ్ళ అడవులకు గల మరొక పేరు శుష్క ఆకురాల్చే అడవులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముళ్ళ అడవులు. 75 సెంటీమీటర్స్ కంటే తక్కువ వర్షపాతం, అదే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్లేస్లో మడ అడవులు. కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే జంతువు ఏది? కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే జంతువు ఏది? ఆప్షన్ ఏ కల్వికోడి, ఆప్షన్ బి కోరంగి పక్షి, ఆప్షన్ సి పుంజుకోడి. కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం. శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం ఎక్కడ ఉంది? కడప జిల్లాలో. ఈ అడవిలో మనకు కనిపించే జంతువు కల్వికోడి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంది? ఆప్షన్ ఏ 974 కిలోమీటర్స్, ఆప్షన్ బి 884, ఆప్షన్ సి 988. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం యొక్క పొడవు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 974 కిలోమీటర్స్. క్వశ్చన్ నంబర్ 67. ముళ్ళ అడవుల్లో ఏ చెట్లు పెరుగుతాయి? ఆప్షన్ ఏ పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, ఆప్షన్ బి తెల్లమద్ది, పత్రి, రెల్లు, ఆప్షన్ సి ఏ మరియు బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. క్వశ్చన్ నంబర్ 68. ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఏ జంతువులను చూడవచ్చు? ఆప్షన్ ఏ మాంగూస్, గద్ద, ఉడత, ఆప్షన్ బి అడవి దుప్పి, చారల ఉడత, ఆప్షన్ సి ఏ మరియు బి. ఆంధ్రప్రదేశ్ అడవులలో మనకు కనిపించేటువంటి జంతువులు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి, రెండు సరి అయినవే. మాంగూస్, గద్ద, ఉడత, అడవి దుప్పి, చారల ఉడత, ఇవన్నీ కూడా మనము కేవలం ఆంధ్రప్రదేశ్ అడవులలో మాత్రమే చూడగలము. సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక, మాండలిక సారూప్యతలు కలిగిన కుటుంబాల సాంప్రదాయ సమూహంగా ఉన్న సామాజిక విభాగాన్ని గుర్తించండి. క్వశ్చన్ పెద్దగా ఉందని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి మై డియర్ ఆస్పిరెంట్స్. అక్కడ ఏమీ లేదు. సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతికంగా కుటుంబ యొక్క సాంప్రదాయ సమూహంగా ఉన్నదానిని ఏమంటాము? ఆప్షన్ ఏ నవీన జాతి, ఆప్షన్ బి అడవి జాతి, ఆప్షన్ సి సంకర జాతి.
వాళ్ళకి సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక, మాండలిక తేడాలు, సారూప్యత అంటే తేడా ఇవేవి ఉండవు. ఎవరికి? అడవి జాతి వారికి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నంబర్ 70. క్రింది వాటిలో ఆదిమ జాతులను గుర్తించండి. ఆప్షన్ ఏ బంజారాలు, చెంచులు, గిరిజనులు. ఆప్షన్ బి ఆంధ్ర సవరులు, యానాదులు, గోండులు, ఎరుకలు. ఆప్షన్ సి ఏ మరియు బి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి రెండు సరి అయినవే. బంజారాలు, చెంచులు, గిరిజనులు, ఆంధ్ర సవరులు, యానాదులు, గోండులు, ఎరుకలు వీళ్ళందరినీ కూడా ఆదిమ జాతి వారు అంటాము. ట్రైబల్ పీపుల్, ట్రైబ్స్. ద్రౌపది ముర్ము ఏ ట్రైబ్కి చెందినటువంటి భారతీయ మహిళను మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి మై డియర్ ఆస్పిరెంట్స్. ఐఎమ్ ఆస్కింగ్ అవర్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. చెంచులు ఒక ఆదిమ తెగ. వీరి సాంప్రదాయ జీవన విధానం వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడి ఉంటుంది. వీరు ఏ భాష మాట్లాడతారు? ఆప్షన్ ఏ గోండ్, ఆప్షన్ బి చెంచు, ఆప్షన్ సి గోండు. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. చెంచులు మాట్లాడే భాష చెంచు భాష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. వీళ్ళు ఒక ఆదిమ తెగ. చెంచు తెగ వారిని ఏ అడవుల్లో చూస్తాము? ఆప్షన్ ఏ ఎర్రమల, ఆప్షన్ బి శేషాచలం, ఆప్షన్ సి నల్లమల. చెంచు తెగవారిని మనం నల్లమల ఫారెస్ట్లో చూస్తాము. శ్రీశైలం ఘాట్ సెక్షన్లో, గిద్దలూరు ఘాట్ సెక్షన్లో, ఈ కర్నూలు ఏరియాలో మనకు ఎక్కువగా కనిపించే తెగ చెంచు తెగ. వీరు నల్లమల ఫారెస్ట్లో దొరికేటువంటి అడవి వస్తువులను సేకరించి అక్కడికి దగ్గరగా ఉన్నటువంటి శ్రీశైల ప్రాంతంలో చుట్టూ ఉండే ప్రాంతాలలో వాటిని అమ్మి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. చెంచు, నల్లమల. స్వాతంత్రానికి ముందు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు 2 చట్టాలు చేసి అటవీ శాఖను ఏర్పరిచి నియంత్రణ అప్పగించారు? అంటే 2 చట్టాలు చేసింది బ్రిటిష్ వారే. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ అటవీ శాఖల మీద నియంత్రణ ఉంది బ్రిటిష్ వారికే. ఏ సంవత్సరంలో? ఆప్షన్ ఏ 1864, 1878, ఆప్షన్ బి 1817, 1880, ఆప్షన్ సి 1872, 1875. Apply the elimination process, my dear aspirants, in this bit. Which is the nearest digits, which is the fairest digits? First identify that. And first I will eliminate option C, 72, 75. It is very fair to the option A and B. So I eliminated option C. Now answer is either option A or option B. We are saving the time in this process. So answer is option A, 1864 to 1878. అటవీ శాఖను ఏర్పరిచిన నియంత్రణ చట్టం 1864, 1878. ఎవరు ప్రవేశించడానికి అనుమతి లేని అడవులు ఏవి? ఆప్షన్ ఏ రక్షిత అడవులు, ఆప్షన్ బి రిజర్వ్ అడవులు, ఆప్షన్ సి ఏ మరియు బి. ఎవ్వరూ ప్రవేశించడానికి అనుమతి ఉండదు. అవి ఏ అడవులు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి, రక్షిత మరియు రిజర్వ్ అడవులు. రిజర్వ్ అడవులనే మనం రక్షిత అడవులు అని పిలుస్తాం, రక్షిత అడవులను రిజర్వ్ అడవులు అని పిలుస్తాము. ఇక్కడికి ఎవరు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పేరుతో సమాజ ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ ఎకో టూరిజం, ఆప్షన్ బి పర్యావరణ పార్కులు, ఆప్షన్ సి ఏ మరియు బి. If you know the answer, please comment to me, my dear aspirants. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. ఎకో టూరిజం మరియు పర్యావరణ పార్కులు అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏ ప్రభుత్వం ఎకో టూరిజం పర్యావరణ పార్కులను ఏర్పాటు చేసింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పండ్లు, తేనె, దుంపలు, కలప, ఔషధాలు దేని కొరకు వాడతారు? ఆప్షన్ ఏ పర్యావరణం, ఆప్షన్ బి పరిశోధనలు, ఆప్షన్ సి వినియోగం. పండ్లు, తేనె, దుంపలు, కలప, ఔషధాలు. ఆల్మోస్ట్ ఇవన్నీ చూస్తే ఈజీగా మనము చెప్పేయచ్చు ఇక్కడ ఆన్సర్ ఏంటి అనేది.
వినియోగం. మనము పండ్లని, తేనె, దుంపలు, కలప, ఔషధాలు ప్రతి ఒక్కదాన్ని కూడా మన అవసరాల కోసం వినియోగించుకుంటూ ఉన్నాము. సో ఇలాంటి వీటికి కొంచెం థింక్ చేసి పెట్టాలి. పరిశోధనల కోసం అని చెప్పి తెలియక చాలామంది పెడుతుంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వినియోగం కోసం వీటన్నింటినీ అడవులు మన అవసరాల కోసం మరియు దురాశ కోసం దోపిడీ చేయబడుతున్నాయి. అటవీ నిర్మూలకు గల కారణాలు ఏమిటి? ఆప్షన్ ఏ, అటవీ భూములు వ్యవసాయ భూములుగా మార్చడం. ఆప్షన్ బి, రోడ్లు మరియు డ్యామ్లు నిర్మించడం. ఆప్షన్ సి, కొంతమంది మనుషులు అటవీ ప్రాంతాలకు నిప్పు పెట్టడం. ఆప్షన్ డి, పైవన్నీ. ఇలా ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ సరి అయినవి. అటవీ భూములను వ్యవసాయ భూములుగా మారుస్తున్నారు చాలామంది కబ్జాలు చేసేసి. తర్వాత బీడు భూములుగా చాలా భూములు మారిపోతున్నాయి. రోడ్లు మరియు డ్యామ్లు అని చెప్పేసి విస్తీర్ణం పెంచేయాలి, రోడ్ల విస్తీర్ణం అని చెప్పేసి అడవులను చెట్లను నరికేస్తున్నారు. మనుషులు యథావిధిగా కొంతమంది చేసే పిచ్చి పనుల ద్వారా అడవులకు నిప్పు పెట్టడం, ఇవన్నీ కూడా అడవులకు నాశనం అవ్వడానికి కారణాలు. అంటే ఇవన్నీ మన దురాశ, మన దోపిడీ వల్ల జరుగుతున్న పనులు. జాతీయ అటవీ విధానం ఎప్పుడు చేయబడింది? ఆప్షన్ ఏ 1952, ఆప్షన్ బి ఆప్షన్ ఏ 1953, ఆప్షన్ బి 1952, ఆప్షన్ సి 1954. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1952. జాతీయ అటవీ విధానం 1952. ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పెరిగే మొక్కలను ఏమంటారు? ఆప్షన్ ఏ, జంతుజాలం. ఆప్షన్ బి, వృక్షజాలం. ఆప్షన్ సి, వృక్షరహిత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వృక్షజాలం. ప్రత్యేకమైన ప్రాంతంలో పెరిగే మొక్కలను వృక్షజాలం అంటారు. అంటే అడవులను వృక్షజాలం అని కూడా పిలువవచ్చు. అటవీ హక్కుల చట్టం ఎప్పుడు చేశారు? ఆప్షన్ ఏ 2006, ఆప్షన్ బి 2007, ఆప్షన్ సి 2010. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2006. You can apply here also elimination process. Now the answer is 2006. ప్రదేశంలోని దీర్ఘకాలపు సగటు వాతావరణ స్థితిని ఏమంటారు? ఆప్షన్ ఏ, శీతోష్ణ స్థితి. ఆప్షన్ బి, భూగోళ శాస్త్రం. ఆప్షన్ సి, జంతుజాలం. ఒక ప్రదేశంలోని దీర్ఘకాలపు సగటు వాతావరణాన్ని శీతోష్ణ స్థితి అంటాము. శీతోష్ణ స్థితి అంటే ఏమిటి? ఒక ప్రదేశంలోని దీర్ఘకాలపు సగటు వాతావరణం. మరి 82. పశ్చిమ బెంగాల్లో పెరిగే మడ జాతి వనాలను ఏమంటారు? ఆప్షన్ ఏ, గంగా తీరపు చెట్లు. ఆప్షన్ బి, సుందర వనాలు. ఆప్షన్ సి, ముల్లజాలం. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. Please support my channel, share it, like it my videos. చూడండి, ఈ లెసన్లో నుంచి ఆల్మోస్ట్ 87 బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి. సో అందుకే పార్ట్ 1 పార్ట్ 2గా మీకు డివైడ్ చేసి ఇచ్చాను, లెంత్ ఎక్కువ అవ్వకూడదు అని చెప్పి. ప్రతి బిట్ వదలకుండా ఫ్రేమ్ చేశాను. ఆస్పిరెంట్స్, మీ సపోర్ట్ లేనిదే నేనైతే ఏం చేయలేను. సో మెల్లగా 9th క్లాస్ సిలబస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. అలాగే లైన్గా మనము సీక్వెన్స్గా 10th సిలబస్ని కూడా రీచ్ అవ్వడానికి ట్రై చేద్దాం. మీ సపోర్ట్ నాకు ఉండాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సుందరవనాలు. పశ్చిమ బెంగాల్లో పెరిగే మడ జాతి వనాలను సుందరవనాలు అంటారు. సుందరవనాలు, పశ్చిమ బెంగాల్. భూమి యొక్క పై పొరలు క్రమంగా తొలగించబడడం దేనికి దారితీస్తుంది? ఆప్షన్ ఏ, భూగోళం వేడెక్కడం. ఆప్షన్ బి, నేల క్రమక్షయం. ఆప్షన్ సి, భూకంపాలు. భూమి యొక్క పై పొరలు తొలగిపోవడానికి కారణం నేల క్రమక్షయానికి గురి కావడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నేల క్రమక్షయం, భూమి పై పొరలు క్రమంగా తొలగిపోవడం. ఒక ప్రాంతంలో ప్రాచీన కాలం నుండి నివసించే వారిని ఏమంటారు? ఆప్షన్ ఏ, ఆదివాసులు. ఆప్షన్ బి, దట్టమైన అరణ్యం. ఆప్షన్ సి, శీతోష్ణ స్థితి. ఒక ప్రాంతంలో ప్రాచీన కాలం నుండి నివసించే వారిని ఆప్షన్ ఏ, ఆదిమవాసులు అని అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 85. వన సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆప్షన్ ఏ 1817, ఆప్షన్ బి 1918, ఆప్షన్ సి 1999.
వీడియో ఫ్రేమింగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మై డియర్ ఆస్పిరెంట్స్. ఫ్రేమింగ్ ఎలా ఉందో కొంచెం కమెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1918. వన సంరక్షణ చట్టం 1980. క్వశ్చన్ నెంబర్ 86. అడవుల సంరక్షణ మరియు అడవుల నుండి ప్రయోజనాలను పొందడంలోనూ అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అడవులు వేటిని తగ్గిస్తాయి? ఆప్షన్ ఏ సాంద్రత, ఆప్షన్ బి ఉష్ణోగ్రత, ఆప్షన్ సి ఆక్సిజన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఉష్ణోగ్రత. అడవుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. 1, 2 అని కాదు, మనం చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసు. అండ్ ఒకసారి అడవుల గురించి ఆలోచించండి, మీకే డిఫరెంట్ థాట్స్ వస్తాయి. ఒక్క చెట్టు నాటడం వల్ల మనకి ఎంత ఆక్సిజన్ లభిస్తుంది, ఒక చెట్టును నరికివేయడం వల్ల మనం ఎంత ఆక్సిజన్ లాస్ అవుతున్నాము. ప్రతిదీ థింక్ చేయాల్సిన హోల్ రెస్పాన్సిబిలిటీ హ్యూమన్ బీయింగ్స్దే, మనదే. సో ఆన్సర్ ఈజ్ ఉష్ణోగ్రత. In this video, this is the last bit, my dear aspirants. Overall forest lesson 7th class 87 bits is in this. వృక్షజాలం మరియు జంతుజాలం రక్షించడానికి ఎన్ని అభయారణ్యాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 13, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 14. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 13. మొత్తం వృక్షాలను జంతువులను రక్షించడానికి ఉన్నటువంటి అభయారణ్యాలు 13 ఉన్నాయి. Thank you so much. Thank you for watching my video. Please support to me and subscribe my channel, Madhu Knowledge channel. Thank you one and all.